వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో, ఈ వీక్ మొత్తం మార్కెట్ మొత్తం బేరిష్ గానే కనిపించింది. ఈ రోజు మటుకు 150 పాయింట్స్ వరకు డౌన్ అయింది. సో, దీనిపైన రేవంత్ గారి అనాలిసిస్ ఎలా ఉందో రేవంత్ గారితోని మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఈ వీక్‌లో చూసుకున్నట్లయితే మొత్తం మార్కెట్ కొంచెం బేరిష్ గానే కనిపించింది. సో, ఈ రోజు గనుక నిఫ్టీ మొత్తం 150 పాయింట్స్ అనేది తగ్గుముఖం పడిపోయింది. సో, ఓవరాల్‌గా చూసిన తర్వాత మీకేమనిపించింది? సో, మార్కెట్‌లో కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ యాక్టివిటీ అయితే కనపడుతుంది. సో, మనం 2 వారాల క్రితమే పైకి వెళ్ళినప్పుడు కొద్దిగా రెసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి నాకు తెలిసి ఇది మూడో శుక్రవారం మాట్లాడటం మనం. గత 2 శుక్రవారాలు కూడా చెప్పాం. పైన మనకి హయ్యర్ సైడ్ వెళ్ళినప్పుడు కొద్దిగా సెల్లర్స్ అనేవాళ్ళు సహజంగా ఉంటారు. లోవర్ సైడ్‌లో ఆల్రెడీ అంటే మార్కెట్ చాలా కరెక్షన్ జరిగింది కాబట్టి లోవర్ సైడ్‌లో బయింగ్ చేసిన వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళే కొద్దీ సహజంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పొజిషన్స్‌ని కట్ ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగం కింద సహజంగానే కొంతవరకు మనకి మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ రావటం అనేది సహజం. సో, ఆ బేసిస్‌లోనే మనం గతంలో ఉన్నటువంటి హైస్ దగ్గరికి వెళ్ళినప్పుడు సెల్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో, బేసిక్‌గా ఇప్పుడు రీసెంట్‌గా ఫార్మ్ అయినటువంటి హై అంటే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ గత అక్టోబర్ 1 నుంచి అంటే ఒక రకంగా చెప్పాలి అనంటే ఈ నెలాఖరి కరెక్ట్‌గా చెప్పాలంటే ఇది మంత్ ఎండ్ రివ్యూ కూడా. సో, ఈ 1 మంత్ మొత్తం కూడా ప్రాపర్ అప్ ట్రెండ్ మెయింటైన్ చేసింది మనకి మార్కెట్ అనేది. అప్ ట్రెండే అప్ ట్రెండ్ మెయింటైన్ చేసింది. 1 మంత్ మొత్తం కూడా మంచి అప్ ట్రెండ్ మెయింటైన్ చేసింది. సో, కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ నెల మొత్తంలో మార్కెట్ మనకి హియర్ అండ్ దేర్ 4.5% 1100 పాయింట్ల వరకు కూడా ఈ నెల మొత్తంలో మనకి రిటర్న్స్ ఇచ్చింది మార్కెట్. ఈ వారంలో మాత్రం స్లైట్ గా మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది. మనకి మార్కెట్ హియర్ అండ్ దేర్ 73 పాయింట్స్ ఈ వారం మొత్తంలో పడి 0.28% కరెక్షన్ జరిగింది. సో, జరిగిన కరెక్షన్ అంతా కూడా మేజర్ గా ఇవాళ వచ్చినటువంటి కరెక్షన్ 0.6% మందం 155 పాయింట్స్ మందం మనకి నిఫ్టీలో ఈ రోజు పర్టికులర్ గా కరెక్షన్ అనేది అయితే కొద్దిగా యాక్సిలరేట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఓకే. సో, ఈ 1 మంత్ ట్రెండ్ కొంతవరకు మనకి అప్ ట్రెండ్ లో అయితే మెయింటైన్ చేస్తుంది. అప్ ట్రెండ్ అనేది నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ అవుతుందా లేదా అనేది మాత్రం మనకి నెక్స్ట్ రాబోతున్నటువంటి ఈ వీకెండ్ లో ఏమన్నా మనకు అప్డేట్స్ రాబోతున్నాయా ఇటువంటివన్నీ కూడా మనం పరిగణిస్తూ ఉండాలి. సో, సహజంగా ఏమవుతుంది అంటే మార్కెట్ మనకి నెల మొత్తం కూడా పాజిటివ్ గా ఉన్నప్పుడు యూజువల్ గా సో ఫ్యూచర్ పొజిషన్స్ లో ఆల్రెడీ ఎవరెవరైతే ప్రాఫిటబుల్ గా ఉంటారో వాటిని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక రకంగా మనం కైండ్ ఆఫ్ థింగ్. సో, ప్రాఫిట్ బుకింగ్ చేస్తూ ఉంటారు. ఒకటి నెల మొత్తం మంచి ప్రాఫిట్స్ లో ఉంది అండ్ దాంతో పాటుగా మార్కెట్ దాని యొక్క బాటమ్స్ నుంచి ఆల్ టైమ్ హై వరకు కూడా ట్రావెల్ అయింది. సో, ఇన్ జనరల్ గా ఎవరెవరైతే ప్రాఫిటబుల్ గా ఉంటారో స్వింగ్ ట్రేడర్స్ పర్టికులర్ గా ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు కాబట్టి మార్కెట్ లో దానికి అనుకూలంగానే మనకి సెల్ ఆఫ్ అనేది అయితే ట్రిగర్ అయింది. Okay. సో, యాజ్ ఆఫ్ నో మనం అప్ సైడ్ రెసిస్టెన్స్ అయితే హియర్ అండ్ దేర్ అంతే మెయింటైన్ చేస్తున్నాము. అంటే 26,000 నుంచి 26,108 కొంచెం తగ్గించాము ఆ రేంజ్ ని. అంటే రీసెంట్ గా ఫామ్ చేసినటువంటి హైని కనుక మనకు మార్కెట్ బ్రేక్ చేసినట్లయితే కనుక మేబీ అప్పుడు ఫామ్ అయ్యేటువంటి ప్రైస్ యాక్షన్ ని బేస్ చేసుకొని మార్కెట్ పైకి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో, ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ పైకి వెళ్ళాలి అని అంటే ఫండమెంటల్ యాక్టివిటీస్ కూడా దానికి అనుకూలంగా సపోర్ట్ చేయాలి. అవును. అండ్ నిన్న కూడా మనకి యుఎస్ మార్కెట్స్ లో కొంతవరకు సెల్ ఆఫ్ అయితే కనిపించింది. సో, బేసిక్ గా నిన్నటి వరకు కూడా ఆల్ టైమ్ హైస్ ని కొట్టుకుంటూ వెళ్తుంది మన యుఎస్ స్టాక్ మార్కెట్ కూడా. కాకపోతే నిన్న కొంతవరకు ప్రెషర్ అనేది మనకి యుఎస్ స్టాక్ మార్కెట్ లో కూడా కనిపించటము మనకి డెఫినెట్ గా దాని యొక్క స్ప్రెడ్ ఓవర్ ఇండియా మీద కూడా పడుతుంది. నిన్న నాస్డాక్ దాదాపుగా 1.5% కరెక్ట్ అయింది. S&P 500 1% వరకు కరెక్ట్ అయింది. డౌ జోన్స్ కూడా దాదాపుగా 0.23% కరెక్ట్ అయింది. సో, బేసిక్ ఇక్కడ ఆల్రెడీ కరెక్షన్ జరిగింది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ మన ఇండియా మీద కూడా స్పిల్ అయింది. ఓకే. అండ్ కాకపోతే మనకి ఇప్పుడు యుఎస్ ఫ్యూచర్స్ ఏవైతే ట్రేడ్ అవుతున్నాయో యుఎస్ ఫ్యూచర్స్ మాత్రం ఆల్రెడీ మనకి నాస్డాక్ లో 1% రికవరీ కనపడుతుంది. సో, బేసిక్ గా దేర్ ఆర్ సో మెనీ అదర్ గ్లోబల్ న్యూస్ ఆల్సో మనం వాటి గురించి కూడా డెఫినెట్ గా మాట్లాడుకోవాలి. సో, బేసిక్ గా ఏషియన్ సమ్మిట్ అనేది ఒకటి జరగబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం మొన్న. ఏషియన్ సమ్మిట్ లో పర్టికులర్ గా కొన్ని వాటి గురించి మాత్రం సక్సెస్ఫుల్ గా ఒక ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ అయితే చేసుకున్నట్టుగా అయితే అప్డేట్స్ కనపడుతున్నాయి. పర్టికులర్ గా అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ పర్చేజెస్, టిక్టాక్ ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ ఫ్రమ్ చైనా అయి ఉండొచ్చు. అండ్ సో బేసిక్ ఇట్లాంటి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మీద కొంతవరకు సక్సెస్ఫుల్ ఫ్రేమ్ వర్క్ అయితే జరిగినట్టుగానే అటు యుఎస్ ట్రెజరీ సెక్రటరీ దగ్గర నుంచి అప్డేట్ వచ్చింది అండ్ యాజ్ వెల్ as చైనీస్ అఫీషియల్స్ దగ్గర నుంచి కూడా మనకి అప్డేట్ అనేది కనపడుతుంది. సో, బేసిక్ గా కొంతవరకు మనకి మార్కెట్ అది పాజిటివ్ గా తీసుకుంది. సో, దాని యొక్క రీజన్ తోటి మార్కెట్ లో సెల్ ఆఫ్ అనేది మాత్రం దాదాపుగా కంట్రోల్ అయింది. అండ్ దాంతో పాటుగా ఇన్ఫ్లేషన్ డేటా మన కంప్లీట్ ఇన్ఫ్లేషన్ డేటా ఇప్పుడు వచ్చేదని పూర్తిగా నమ్మటానికి అయితే లేదు. దానికి గల కారణం ఏంటి అంటే యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ లో ఉంది కాబట్టి సహజంగా డేటాస్ అనేవి అంత అక్యూరేట్ గా ఏమి రావు. సో, కాకపోతే వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ మనం కంపేర్ చేసినప్పుడు ఎస్టిమేట్స్ తో కంపేర్ చేస్తే మనకి కోర్ ఇన్ఫ్లేషన్ అండ్ హెడ్లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ రెండు కూడా వెన్ కంపేర్ టు ద ఎస్టిమేట్స్ బిలోనే వచ్చాయి. సహజంగా అది యుఎస్ మార్కెట్ కి కొంత ఫేవరబుల్ గా ఉంటుంది. సో, దాన్నే కొంచెం కన్సర్నింగ్ గా అటు మనం కూడా గమనించాల్సి ఉంటది. ఒకవైపు టారిఫ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు సహజంగా ఇన్ఫ్లేషన్ తగ్గడం అనేది సాధ్యం కాదు. టారిఫ్ ఒకటి వేశారు అని అంటే సహజంగా ఏం జరుగుతుంది, ప్రోడక్ట్ ప్రైజెస్ అని పెరగాలి. మరి ప్రోడక్ట్ ప్రైజెస్ పెరుగుతున్నప్పుడు మరి ఇన్ఫ్లేషన్ ఎట్లా కూల్ ఆఫ్ అవుతుంది, అది మ్యానిపులేట్ అవుతుందా లేకపోతే నిజంగానే అక్కడ డేటా అంతా కూడా ఈజీ అవుతుంది అనేది మనకు తెలియదు. సో, ఇంకొక వైపు ఏంటి మనకి ఫెడ్ చైర్మన్ గారు కూడా
ఇంకొక రేట్ కట్ ఉండకపోవచ్చేమో అని చెప్పేసి అన్నారు. సహజంగా మనకి ఒక 2 రేట్ కట్స్ ఉంటాయని చెప్పేసి ప్రీవియస్ మీటింగ్ లో చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకొక రేట్ కట్ ఉండకపోవచ్చు అని కూడా మళ్ళీ రీసెంట్ మీటింగ్ లో చెప్పారు. సో బేసిక్ గా మనకి ఈ టాక్సే కొద్దిగా కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాయి. టారిఫ్ ఇంపాక్ట్ అయితే సహజంగా మార్కెట్ మీద ఉండాలి. సో మేము ఇంకొక రేట్ కట్ తీసుకోకపోవచ్చేమో అని చెప్పేసి కొంతవరకు ఆ డిస్కషన్స్ లో అయితే కనపడుతుంది. సో దాంతో మేబీ నిన్న కొంత ఏమన్నా సెల్ ఆఫ్ దాని వల్ల ఏమన్నా కూడా జరుగుండొచ్చు యుఎస్ లో పర్టికులర్ గా. సో దాంతో పాటుగా మనం గమనించినప్పుడు సో ఐఎంఎఫ్ అప్గ్రేడ్ చేసింది మన ఇండియాకి సంబంధించినటువంటి జీడిపి డేటాని. ఫైనాన్షియల్ ఇయర్ 2025 జీడిపిని వచ్చేసరికి 6.2 నుంచి 6.6% గా రివైజ్ చేసింది. ఫైనాన్షియల్ ఇయర్ 2026 కి మాత్రం 6.2 గా ట్రిమ్ చేసింది. గ్లోబల్ అన్సర్టనిటీస్ ఇంకా మార్కెట్ లో సెటిల్ అవ్వలేదు కాబట్టి. కాకపోతే ఇది ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మాత్రం ఇండియన్ మార్కెట్స్ కి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ గానే మనం పరిగణించవచ్చు. సో దాంతో పాటుగా మనకి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ని మనం గమనించినప్పుడు సో ట్రంప్ ఏం చెప్తున్నారు, మన ఇండియా క్రూడ్ ఆయిల్ ని మన రష్యా దగ్గర నుంచి ఇంపోర్ట్ ని తగ్గిస్తారు అని చెప్పేసి ఆల్రెడీ ట్రంప్ ఒక మాట చెప్తున్నారు. సో మన వాళ్ళైతే దాన్ని అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదులేండి, కానీ రిలయన్స్ మాత్రం క్లియర్ గా చెప్తోంది మేము ఆ గైడ్ లైన్స్ అయితే స్ట్రిక్ట్ గా ఫాలో అవుతామని చెప్పేసి చెప్తోంది. ఈవెన్ కొన్ని డేటాస్ ప్రకారం కూడా క్రూడ్ ఆయిల్ మనకి యుఎస్ దగ్గర నుంచి ఏవైతే పర్చేస్ చేస్తున్నామో గతంలో ఉండేటువంటి క్వాంటిటీతో కంపేర్ చేస్తే డబల్ చేయడం కూడా జరిగింది. ఓకే, ఆల్మోస్ట్ డబల్ కూడా అవుతుంది. సో దీనివల్ల ఏంటి, ఇండియా అండ్ యుఎస్ రిలేటెడ్ ట్రేడ్ డిస్కషన్స్ కొద్దిగా సాఫీగా జరుగుతాయేమో అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా మనకు మార్కెట్ లో కొద్ది వరకు కనపడుతుంది. సో దాంతో పాటుగా ఒకసారి ఎఫ్ఐఎస్ కి సంబంధించినటువంటి డేటాస్ గమనించినప్పుడు ఈ వారం కొంతవరకు షార్ట్ పొజిషన్స్ అన్వైండింగ్ అయితే పెద్దగా కనిపించలేదు. మొన్న మంగళవారం చేసినప్పుడు 1,04,000 షార్ట్ పొజిషన్స్ ఉండేవి. ఇప్పుడు మళ్ళీ 1,10,000, అంటే స్లైట్ ఇంక్రీజ్. దాన్ని పెద్దగా పరిగణించాల్సినంత పెద్దదేం కాదు, కానీ బట్ స్టిల్ వాళ్ళైతే కొంత షార్ట్ పొజిషన్స్ అయితే 50-50గా మెయింటైన్ చేస్తున్నారు. సో యా చెప్పండి సార్. నిన్న ఏదైతే ఇప్పుడు అమెరికా అనేది బ్యాంక్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ అనేది 0.25% అయితే తగ్గించింది, ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఇండియన్ బుల్లిష్ మీద ఎందుకు చూపలేదు? అది వచ్చిన తర్వాత కూడా ఎందుకు మార్కెట్ అనేది ఈరోజు కొంచెం డౌన్ లో కనిపించింది? సో ఇండియన్ మార్కెట్ మాత్రమే కాదు, యుఎస్ మార్కెట్ కూడా డౌన్ అయింది. దానికన్నా కారణం అక్కడ తగ్గించడం కాదు, దాని తర్వాత ఆయన చేసినటువంటి కామెంటరీస్. సో గోయింగ్ ఫర్దర్ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉండదు అని చెప్పేసరికి ఇంట్రెస్ట్ రేట్ కట్ ని కూడా మార్కెట్ పెద్దగా పరిగణించారు. ఓకే, సహజంగా మార్కెట్ ఏం చేస్తుంది అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ రాక ముందే దాన్ని ఫ్యాక్టర్ చేసేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అని ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి మార్కెట్ ఆల్రెడీ పెరిగిపోయి ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఫెడ్ చైర్మన్ యొక్క కామెంటరీ మీద కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకొని మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. సో సహజంగా ఆయన నోట్లో నుంచి ఇటువంటి కామెంటరీస్ అంటే నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉండదేమో అని ఒక కామెంటరీ రావడంతో యుఎస్ మార్కెట్ కూడా దానికి కొద్దిగా నెగిటివ్ అనేది తీసుకుంది. మన ఇండియన్ మార్కెట్ లో కూడా దానికి అనుకూలంగానే సెల్ ఆఫ్ అనేది కొద్దిగా ట్రిగర్ అయింది. సో బేసిక్ గా మనం దాన్ని ఒక ప్రాఫిట్ బుకింగ్ యాక్టివిటీగా చూడాలి, కానీ వాళ్ళు జరిగిన దాన్ని మార్కెట్ అయితే నెగిటివ్ గా ఉంది అని అనుకోవడానికి అయితే లేదు. సహజంగా రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరెవరైతే ప్రాఫిట్స్ లో ఉంటారో వాళ్ళు ప్రాఫిట్ ని బుక్ చేస్తారు, దాని రెసిస్టెన్స్ అంటారు. మార్కెట్ కిందకు వస్తున్నప్పుడు ఎవరెవరైతే పొజిషన్స్ ని ఫ్రెష్ గా తీసుకోవాలని అనుకుంటారో వాళ్ళు అక్కడ ఎంట్రీస్ తీసుకుంటూ ఉంటారు, దాన్నే సపోర్ట్ అని అంటాం. సో బేసిక్ గా రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అనేది యాంటిసిపేటెడే, అది పెద్ద కొత్త విషయం ఏం కాదు. కాకపోతే ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ ఏదైతే ఈ నెలలో ఫామ్ అయిందో ఆ ట్రెండ్ కనుక బ్రేక్ చేసినట్లయితే కొంత కన్సాలిడేషన్ ఆన్ ద హైయర్ సైడ్ జరగడానికి ఛాన్సెస్, కన్సాలిడేషన్. అంతేకాని మార్కెట్ లో ట్రెండ్ బ్రేక్ అయింది కదా అని చెప్పేసి వీక్నెస్ వచ్చే అవకాశాలు అయితే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఫండమెంటల్ గా మార్కెట్ లో పెద్ద ఎత్తున నెగిటివ్ న్యూస్లు ఉంటాయి కదా, మార్కెట్లు కింద పడతాయని మనం భయపడేది. అక్కడ పెద్ద ఎత్తున యాక్టివిటీస్ అయితే ఏం కనిపించట్లేదు. అండ్ మోర్ ఎవర్ క్యాష్ మార్కెట్ లో గమనించినప్పుడు కొద్దిగా నిన్న మొన్న కొంతవరకు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ యొక్క యాక్టివిటీ కూడా యాక్సలరేట్ అయింది. ఎఫ్ఐఎస్ దాదాపుగా మొన్న వెనస్డే రోజు దాదాపుగా 2,500 కోట్ల వరకు సెల్ ఆఫ్ చేస్తే డిఐఎస్ 5,700 కోట్ల వరకు బయింగ్ చేశారు. నిన్న మన ఎఫ్ఐఎస్ 3,000 కోట్లు పైచిరకు మనకి సెల్లింగ్ చేస్తే డిఐఎస్ ఒక 2,500 కోట్ల వరకు కూడా బయింగ్ చేశారు. సో ఇవాళ కూడా కొంతవరకు ఎఫ్ఐఎస్ వైపు నుంచి సెల్లింగ్ యాక్టివిటీ అయితే కనిపించవచ్చు. సో ఆల్రెడీ కొంత లాస్ట్ 2 రోజులు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ కూడా చేశారు. అండ్ ఇవాళ కూడా కొద్దిగా మార్కెట్ కూడా పడ్డది కాబట్టి ఎఫ్ఐఎస్ యొక్క డేటా కొంత నెగిటివ్ గానే ఉండొచ్చు. సో ఓవరాల్ గా చూసినప్పుడు మాత్రం ఈ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో మనకి కంపారిజన్ లో చూస్తే మార్కెట్ దాదాపుగా 1000 పాయింట్ల పైపెచ్చే పెరిగింది, అదొక మంచి రికవరీయే. సో గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఆల్రెడీ ఆల్ టైమ్ హైలు దాటుకొని మంచి మంచి రిటర్న్స్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటే మనం ఇంకా ఆల్ టైమ్ హైని కూడా క్రాస్ చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మంచి పరిణామం. ఇన్వెస్టర్స్ ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న వాళ్ళు మార్కెట్స్ ఇట్లా కన్సాలిడేట్ అయినప్పుడు పెట్టుబడులు పెడితేనే బుల్ ర్యాలీలో రిటర్న్స్ చూడగలుగుతారు. అంతేగాని బుల్ ర్యాలీలో ఉన్నటువంటి మార్కెట్ లో పెట్టుబడులు పెడితే వాళ్ళకి ఎటువంటి రిటర్న్స్ రావు.
సో సాధ్యమైనంత వరకు ఇన్వెస్టర్స్ ఎవరైనా కానీ ఇటువంటి కన్సాలిడేషన్ ఫేజ్ లోనే మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలి. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమెరికా అండ్ చైనా ఏదైతే ప్రెసిడెంట్ వీళ్ళిద్దరు కలవడం జరిగింది. నిన్న మనం ట్వీట్ కూడా చూసాం. అమెరికా అండ్ చైనా అయితే పెద్ద ట్రేడర్స్ మన వరల్డ్ వైడ్ మొత్తం చూసుకున్నట్టయితే. సో వీళ్ళిద్దరి మధ్య ఒక సాఫీగా సాగింది అనుకోవచ్చా? ఆ ఇంపాక్ట్ మరి ఇండియా మీద ఎలా చూపించబోతుంది? సో బేసిక్ అక్కడ వాళ్ళతోటి ఎవరితోటి అయినా సరే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ట్రేడ్ అన్సర్టనిటీ అనేది కొద్దిగా తగ్గితేనే ఎండ్ ఆఫ్ ద డే ఏ ఎకానమీస్ అయినా బాగుండేది. ఇప్పుడు రెండు పెద్ద ఎకానమీస్ కొట్టుకుంటూ ఉంటే ఏమవుతుంది, పక్కన ఉండేటువంటి చిన్న చితక దేశాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. ట్రేడ్ ఇంపాక్ట్ సహజంగానే జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే సరే అఫ్ కోర్స్ మన ఇండియా తోటి ట్రేడ్ అగ్రిమెంట్ ఫస్ట్ అయితే మనకి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉండొచ్చేమో కానీ, సో చైనా తోటి కనుక వాళ్ళు కూడా ట్రేడ్ అగ్రిమెంట్ ప్రాపర్ గా చేసుకొని ఈ బిజినెస్ ఎకానమీ అంతా కొద్దిగా నార్మలైజ్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్ గా దాని యొక్క బెనిఫిట్ అన్ని కంట్రీస్ కి పాస్ ఆన్ అవుతుంది. సో దెర్ విల్ బి అ పాజిటివ్ హోప్ ఆల్సో దట్ ఇండియా కూడా మనకు బెనిఫిట్ జరుగుతుంది ట్రేడ్ అగ్రిమెంట్స్ లో అని చెప్పేసి. సో హవెవర్ ఇక్కడ మనం గమనిస్తే ఈ మొండిగా ట్రంప్ చర్యలు మనకు కనిపించాయి. నేను ఇలానే ఉంటాను, మీరు ఇలానే చేయాలి అని చెప్పేసి. బట్ ఇక్కడ ట్రంప్ గెలిచాడా మరి వేరే అదర్ కంట్రీస్ గెలిచాయా అని అంటే మనం దాన్ని కంక్లూడ్ చేయలేండి. కానీ హియర్ అండ్ దేర్ ఒకరికొకరు తగ్గుకుంటూ మాత్రం ఒక పాజిటివ్ సైడ్ అయితే మూమెంటం ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా పాజిటివ్ యాక్టివిటీని బిల్డ్ చేస్తుందని ఒక హోప్ అయితే కనపడుతుంది. బట్ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి పరిగెట్టడానికి మాత్రం ఒక సాలిడ్ రీజన్ కావాలి. సో కన్సాలిడేషన్ కి ప్రాబబిలిటీ నెక్స్ట్ వీక్ లో కనపడుతుంది. కాకపోతే అక్కడి నుంచి పైకి బ్రేక్అవుట్ రావాలంటే మాత్రం మనకి యుఎస్ అండ్ చైనాకి సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ నవంబర్ 10 లోపల ఫైనలైజ్ అని అవ్వాలి. లేకపోతే అట్లీస్ట్ మనకి వాళ్ళు నవంబర్ 30 నిన్న అయిపోయింది కదా, అక్టోబర్ 30 నిన్న అయిపోయింది వాళ్ళ మీటింగ్స్ అన్ని కూడా. అండ్ నవంబర్ 10 కల్లా ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని వాళ్ళకి ఫైనలైజ్ అవ్వాలి. అదేవిధంగా ఇండియాకి సంబంధించినటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా త్వరగా ఫైనలైజ్ అయిపోయినాయి అని అంటే అప్పుడు అది బ్రేక్అవుట్ కి ఒక పాసిబిలిటీగా మారే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు కూడా మనం బ్రేక్అవుట్స్ పెద్ద ఎత్తున ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే మార్కెట్ లో కనిపించట్లేదు. సో అప్పటి వరకు ఈ అన్సర్టనిటీస్ అయితే కొనసాగుతూనే ఉంటాయి. సో మనకు ఒక కన్సాలిడేషన్ అయితే కంటిన్యూ అవ్వాలి. మార్కెట్ మళ్ళీ వాల్యుయేషన్ రిజల్ట్స్ ఇంకా బెటర్ గా రాలేదు కాబట్టి కొద్దిగా ఎలివేట్ అయినట్టుగా కనిపిస్తుంది. కొద్దిగా కన్సాలిడేట్ అయిందంటే మాత్రం కొద్దిగా స్టెబిలైజ్ అయిపోతుంది మనకు అది కూడా. సో కన్సాలిడేషన్ ఇస్ మచ్ నీడెడ్ ఇన్ దిస్ మార్కెట్ అని అనిపిస్తుంది బిఫోర్ అ బ్రేక్అవుట్. సో కన్సాలిడేట్ అయితే మార్కెట్ కి నెక్స్ట్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మార్కెట్ కన్సాలిడేట్ కాకుండా డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇన్ కేస్ ఏదైనా పెద్ద ఇష్యూ ట్రిగ్గర్ అయినప్పుడు మనకి మార్కెట్ లో డీపర్ కరెక్షన్స్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఒక 1 month వరకు కన్సాలిడేట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఒక వారం 10 రోజులు కన్సాలిడేషన్ ఒకటే రేంజ్ లో అయింది. ఇంకొక 2 వారాల పాటు కన్సాలిడేట్ అయ్యి ఆ తర్వాత బ్రేక్అవుట్ వచ్చినట్లయితే ఇది ఒక మంచి సపోర్ట్ కింద యాక్ట్ అయ్యే అవకాశాలు జరుగుతుంటాయి. సో ఇట్ ఈస్ గుడ్ మన కన్సాలిడేషన్ జరిగితే. బ్రేక్అవుట్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు, జరిగితేనే మనకి ఇబ్బంది. సో కన్సాలిడేషన్ కి టెక్నికల్ డేటాస్ కూడా చూపిస్తున్నాయి. అండ్ దాంతో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనాలిసిస్ ప్రకారం చూసినా కానీ హైయర్స్ 26,000 దగ్గర సెల్లర్స్ అగ్రెసివ్ గా ఉన్నారు. సో పైకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు కొద్దిగా అక్కడి నుంచి సెల్ ఆఫ్ చేయడానికి రెడీగా కూడా ఉన్నారు. సో ఇది బ్రేక్అవుట్ జరగాలి అని అంటే మాత్రం డెఫినెట్ గా మనకి కొంతవరకు కన్సాలిడేషన్ జరిగిన తర్వాత బ్రేక్అవుట్ జరిగినట్లయితే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రావడానికి పాసిబిలిటీ దొరుకుతుంది మనకి. సో థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్.